మిక్కిలి పరిశుద్ధుడైన తండ్రి మహాదేవ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సమయమందు నాయన మీ యొక్క వాక్యమును ప్రభు ప్రకటించుతుండగా నీ దాసురాన్ని మీ చేతి నీడలో దాచి ఉంచండి. నా నోట మీ మాట పెట్టి ప్రభు ప్రతి మాట అభిషేకించి విడుదల చేయండి. మహాదేవ ఈ వాక్యం మూలముగా అనేకులు ఆత్మరక్షణ పొందినట్లు కృపగా చేయండి. వాక్యం మీది సెలవిచ్చేవారు మీరు, దాసురాలు నీ కుమార్తె కనికరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ అగ్నితో ప్రభు తండ్రి మరొకసారి నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి మాట కూడా ప్రభు ల్యాండ్ మార్క్ లాగా హృదయాలు ల్యాండ్ అవ్వడానికి నిలిచి ఉండటానికి ప్రభు సహాయం చేయండి. యేసు క్రీస్తు వారి నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. ఈ యొక్క పాఠ్యాంశంగా బైబిల్ గ్రంథములో పరిశుద్ధుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడి ఉందండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన మనము ఎలాగూ తప్పించుకుందాము? ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయుటకు చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? వాక్యము దేవదూతల ద్వారా స్థిరపరచబడ్డదని మనం ఈ విషయాన్ని మనం గ్రహించవలసిన వారిగా ఉన్నాము. పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద పడ్డ ఈ వాక్యం ఏదైతే ఉందో, పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద పడిన ఈ పదాలు ఏమైతే ఉన్నాయో 66 గ్రంథాలు ఎవరు రాసినా హోలీ స్పిరిట్ యొక్క అనాయింటింగ్ కింద రాశారు, లేదా వారి సొంత జ్ఞానముతో రాశారేమోనని దేవదూతలు ఒకసారి పఠనం చేసి లేదు ఈ వాక్యాలన్నీ పరిశుద్ధాత్మ అభిషేకం కింద వ్రాయబడ్డాయని స్థిరపరిచారట. మనకు తెలుసు పరిశుద్ధాత్మ అభిషేకం క్రిందని గ్రంథాలు రాయబడ్డాయి. అయితే మనం అనుకున్నట్టుగా కాదు గాని దేవదూతలు మరొకసారి వాక్యం అభిషేకం క్రింద ఉన్నదా లేదా అన్న విషయాలను వారు గమనించటం జరిగింది, స్థిరపరచటం జరిగింది. ప్రతి అక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందుతుంట. జాగ్రత్తగా వినాలండి. మనం చేసే తప్పులు ఎవరు చూడట్లేదని మనం అనుకోవచ్చు, లేదా మనం చేసే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, మాయాజాలాలు ఎవరికి తెలియదని మనం అనుకోవచ్చు. బాగా చూడండి, ఆయన విశ్వములో ఉన్న ప్రతి సృష్టమును, పాతాళమందు ఏమున్నవో, సముద్రపు గర్భమందు ఏమున్నవో, మానవ హృదయాల్లో ఏమున్నవో, విశ్వములో ఎక్కడ ఏ క్రియ జరుగుతున్నదో అది న్యాయమైనదా, అన్యాయమైనదా, వాక్యానుసారమైనదా, లేదా సాతానుకు సంబంధించిన క్రియ అని ఎవరు తెలుసుకోలేకపోయినా మనం న్యాయాన్ని తల్లకిందులు చేసిన ఎన్నో సార్లు అక్రమం చేసి మానవుడు కొన్ని బలమైన సాక్ష్యాల ద్వారా ఆ అక్రమాన్ని సక్రమంగా మార్చుకొని అకేసు కొట్టేస్తాడు. దేవుని తీర్పులో అలా జరగదండి. ఆయన అంతరంగాన్ని పరిశోధించేవాడు, ప్రతి సృష్టిని పరిశోధించి చూసేవాడు. కాబట్టి ఆయన తీర్పులో ఈ లోకంలోను తప్పించుకున్నా, డబ్బును బట్టి తప్పించుకుంటావేమో, అధికారాన్ని బట్టి తప్పించుకుంటావేమో, బలగాన్ని బట్టి తప్పించుకుంటామేమో, పరలోకంలో ఈ పని చేయవండి. పప్పులు ఉడకవక్కడ. ప్రతి అవిధేయతను రాజువే గాని, పేదవే గాని, ధనవంతునివే గాని, అందగాడివే గాని, అందగత్తవే గాని ఎవరైనా సరే అతిక్రమం అన్నది ఖచ్చితంగా పరలోకంలో వెల్లడవుద్ది, రాయబడుద్ది, చదవబడుద్ది, తెల్లమొగ వేసుకొని నిలబడాలి అంతే. ఇక్కడ తప్పించుకోవచ్చు, అక్కడ తప్పించుకోలేము. న్యాయమైన ప్రతిఫలం అటండి, న్యాయమైన ప్రతిఫలం. ఇక్కడ కూడా గవర్నమెంట్ లో అనగా న్యాయ శాఖ పరిధిలో గవర్నమెంట్ లో 3 శాఖలు ఉంటాయండి. శాసన నిర్మాణ శాఖ, శాసన నిర్వహణ శాఖ, న్యాయశాఖ. ఇవి సక్రమంగా పనిచేస్తేనే గవర్నమెంట్ సక్రమంగా పనిచేస్తుంది. ఈ న్యాయ నిర్మాణ ఈ న్యాయ శాఖలు అవకతవకలు ఎన్నోసార్లు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే సాక్ష్యాన్ని బట్టి న్యాయ తీర్పు జరుగుతుంది కనుక. దేవుని న్యాయపీఠం వద్ద అలా జరగదండి. ఇక్కడ కూడా సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్, తర్వాత ఫ్యామిలీ కేసులు, తర్వాత పొలాల సరిహద్దు కేసులు, వేర్వేరు దానికి వేర్వేరు
వేరు శిక్షలు ఉన్నాయండి. నరహత్య చేసినందుకు, ప్రభుత్వానికి ద్రోహం చేసినందుకు, లీగల్ క్రిమినల్ కేసులు సక్రమంగా విచారణ జరుగుతాయని మనం అనుకుంటాం, కానీ ఎన్నో సార్లు అవి జరగవు. అయితే దేవుడు తాను న్యాయాధిపతిగా నిరూపించుకుంటాడు. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. రక్షణ అంటే మానవుడు ఏమని భావిస్తున్నాడండి? రక్షణ అంటే ఏమని భావిస్తున్నాడు? మానవునికి ఏ అపాయం రాకుండా, శరీరానికి దెబ్బ తగలకుండా, శరీర అవయవాలన్నీ చాలా ఆరోగ్యంతో ఉండి చాలా కాలం బ్రతకడానికి మానవుడు అనేక రకాలైన వ్యాయామాలు చేస్తూ ఉన్నాడు. అనేక ఆహార పదార్థాలు సమతుల్య ఆహారం అంటారు. సమతౌల్య ఆహారం తీసుకుంటూ ఉన్నాడు, చక్కగా నిద్రపోతూ ఉన్నాడు, అన్ని బాగానే. ఒక అతను వాళ్ళ చెల్లి దగ్గరికి వచ్చాడట. చెల్లి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా, చాలా యవనస్తుల కంటే ఎక్కువ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నా చెల్లి, అయినా కూడా ఎందుకో పోనీ అని నా చేతి వేళ్ళన్నీ ఎల్ఐసి చేయించా, మొత్తం బాడీ ఎల్ఐసి చేయించాను. నేను ఒక 10 లక్షలు కట్టి బాడీ అవయవాలన్నీ ఎల్ఐసి చేయించాను. వాళ్ళు ఎప్పుడైనా దెబ్బ తగిలిన డబ్బు వస్తుంది, ఏదో రకాలుగా చెప్పాడు. బానే ఉంది. మళ్ళీ వస్తా చెల్లి అని చెప్పాడు. మళ్ళీ ఇక రాలే. రోడ్డు క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది. కట్టిన ఎల్ఐసీలు చితక కొట్టబడ్డ శరీర భాగాలు అతని బాగు చేస్తాయా? పోయిన ప్రాణాన్ని తిరిగి తెస్తాయా? మనం చక్కని పుష్పాన్ని చూస్తాం. నాకు అన్నిటికంటే విరబూస్తున్న పుష్పాలంటే బాగా ఇష్టం అండి. నాకెప్పుడైనా మనసు ఒత్తిడిగా ఉంటే నేను ఈ యొక్క సెల్ ఫోన్ లో నుంచి అందమైన పుష్పాలు, ప్రపంచంలో అందమైన పుష్పాలు అన్నటువంటి మాటను కొట్టినప్పుడు అనేక రకాల పుష్పాలు వస్తాయి. పరవశించిపోతానమాట. బాధ ఎటుపోద్దు. పువ్వులంటే నాకు చాలా ఇష్టం అండి. సువాసనలు అంటే ఎంతో ఇష్టం. కనుల పండగ ఉంటదట, వీణుల విందు ఉంటదట, నోటికి కూడా విందు ఉంటదట. కనుల పండుగగా నేను ఆ పుష్పవనాలు చూస్తాను. ప్రార్థన చేశాను, దేవా ఈ విషయంలో అందమైన పుష్పాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను మరణించక ముందే మీరు నాకు చూపించాలా. చక్కని చిన్న పక్షులు అంటే బాగా ఇష్టం అండి. అందాల పక్షులు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు నాకు చూపించాలి. ప్రకృతి అందాలన్నీ ఆరబోసుకున్న స్థలాలు నేను దర్శించాలా. అందరు బట్టి, ప్రతి పువ్వును బట్టి మిమ్మల్ని ఆరాధించాలా. ప్రతి అందమైన దృశ్యాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించాలా. అరకులో నేను 2 సార్లు పబ్లిక్ మీటింగ్స్ పెట్టానండి. నేను ఒకదాన్ని అక్కడ స్పీకర్ గా ఉన్నాను. అరకు సౌందర్యాన్ని ఆరబోసుకున్నటువంటి కొండలు కలిగిన ప్రాంతం అండి. అందాలు ఆరబోసుకున్న ప్రాంతం. అలా మేము వెళ్ళినప్పుడు ఎన్నో చిన్న చిన్న పూలు, చక్కని పూలు, ఆ కొండలు గుట్టల మీద నుంచి పారుతున్న నీటి దారలు, అక్కడికి వచ్చి ఉడతలు వాటిని తాగడం, పక్షులు తాగడం నాకైతే రాబుద్ది కాదు. ఎక్కువగా కుళ్ళు, కుట్ర, ఉపాయాలు, అపాయాల మనిషిలో ఉండడం కంటే కొద్దిసేపు ప్రకృతిలో విహారం చేస్తే మనసు బాగుంటదేమో. సరే, వాక్యంలోకి వద్దామండి. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాం. ఏ రక్షణ అండి? మానవుడు ఏం చేస్తున్నారండి? విఐపి పర్సన్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు. సెక్యూరిటీ అది కాదండి రక్షణ. అది కాదండి, అది కానే కాదండి. మరి రక్షణ అంటే ఏంటండి? ఆత్మరక్షణ. ఆత్మకి సెక్యూరిటీ ఎవరు ఉంటారండి? అదేంటండి? అసలు ఆత్మ అంటే ఏంటండి? మాకు తెలిసింది శరీరం ఒక్కటే, మనస్సు ఒక్కటే. అసలు ఆత్మ ఏంటి? మీరు ఏదో ఆత్మకు రక్షణ కవచం ఉండాలంటున్నారు. సెక్యూరిటీ మా చుట్టూ ఉంటే మాకు అభయం కదా? అభయమా? నీ కిడ్నీ ఫెయిల్ అయితే, నీ హార్ట్ ఫెయిల్ అయితే సెక్యూరిటీ ఏం చేస్తుందండి? అది కాదు కదా ఆత్మరక్షణ. ఆత్మ ఎలా రక్షింపబడుద్దండి? ఆత్మరక్షణ ఏంటి? అవును, నీ కన్నులు భూలోక సంచారం చేస్తున్నాయి. భూలోకంలో ఏముందో దాని మీద దృష్టి ఉంచుతున్నావు. చాలా సమయం దివారాత్రాలు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, పిచ్చి వాళ్ళు మంచి వాళ్ళు అర్థం కాని పరిస్థితుల్లో ఈ లోక సంబంధమైన వాని వెనకనే తిరుగుతూ, సమయాన్ని ఖర్చు పెడుతూ, బలాన్ని ఖర్చు పెడుతూ, జ్ఞానాన్ని ఖర్చు పెడుతూ చివరకు ప్రాణాలు వదిలే వారికి ఆత్మరక్షణ ఏం తెలుసండి? మరణం తర్వాత మరొక లోకం ఉందని, శరీరమే కాదని ఆత్మ ఉన్నదని, ఆత్మ దేవుని దగ్గరికి పోద్దని, ఆత్మ రక్షింపకపోతే, దేవుడు ఆత్మను రక్షింపకపోతే నరకం ఉందని అందరికి తెలుసు అని తేలిగ్గా కొట్టేస్తున్నారు మానవులు. గొప్ప గొప్ప వారు అనబడేవారు, విజ్ఞులు అనబడేవారు, శాస్త్రజ్ఞులు అనబడేవారు,
వారు, టెక్నాలజీ తెలిసిన వారు, గ్రాఫిక్స్ తెలిసిన వారు, ఫిజిక్స్ తెలిసిన వారు, కెమిస్ట్రీ తెలిసిన వారు కనపడే వాటంట కష్టపడి పరుగులు తీస్తున్నారు. అదే ఆత్మను రక్షింపగలదా? అసలు ఆత్మ ఉన్నదని వారికి తెలుసా? ఆత్మ అంటే ఎవరో తెలుసా? ఆత్మ మన కొరకు ఏం చేస్తుందో తెలుసా? ఆత్మ మరణం తర్వాత ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? అన్ని రకాల రక్షణ ఇచ్చే దేవుడు ఉన్నాడని తెలుసా? శరీరానికి, మనస్సుకు, ఆత్మకు కూడా. శరీరం పాపం చేయడానికి భయపడితే మనస్సు వెళ్లి పాపం చేస్తుందని బైబిల్ చెప్తుంది. శరీర అవయవాలు పారిపోయి పాపం చేస్తాయని బైబిల్ చెప్తుంది. దేవుని చేతిలో ఉన్నట్టుగానే ఉండి దావీదు కళ్ళు పారిపోయాయి. అనేక కీర్తనలు రాసి ఎంతో ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ఈ యొక్క దావీదు బెత్షెబా వైపు చూసి ఆ అందానికి సమ్మోహితుడై లైన్ దాటాడండి. దేవుని గీత దాటాడు. దేవుడు ఏం చెప్పాడండి? చూడు, పరస్త్రీ పొరుగు వారి భార్యను నువ్వు ముట్టకూడదు అని ఆయన చెప్పితే పొరుగు వారిని చంపించి యుద్ధంలో ఆయన భార్యను పరిగ్రహిస్తే దావీదు కదా అని దేవుడు ఊరుకున్నాడు అండి. అంతగా ఆ వ్యక్తి ఆరాధన చేస్తే అతని కన్నులు పారిపోయాయి. దేవుడు నిర్మించిన అవమ్మ కాళ్ళు పారిపోయినాయండి. నిషిద్ధ ఫలము దగ్గరికి కాళ్ళు నడిచిపోయినాయి. చేతులు పారిపోయినాయి. ఆ చేతులు నిషిద్ధ ఫలాన్ని కోసాయి. కళ్ళు పారిపోయినాయి. బాగా చూసింది ఆ పండుని. నోరు కూడా పారిపోయింది, తినేసింది. ఎన్నిసార్లు దేవుని నిబంధనలు మీరు అవయవాలు పారిపోయి పాపం చేస్తాయో. దేవుని రక్షణ కింద ఉండాలన్న జ్ఞానం లేకుండా అలాంటి మనిషిని పాప విమోచన చేయడానికి క్రీస్తు వచ్చారండి. ఇంత గొప్ప రక్షణ అనగా దావీదు కీర్తన 16లో దావీదు అంటాడండి. చక్కని మాట. రక్షణ అంటే ఏంటో దావీదు కరెక్ట్ గా రాశాడండి. దావీదు కీర్తన 16లో ఆయన ఒక మాట రాశాడు. సరే, తర్వాత ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు అనుకోండి. ఆయన అంటాడు, దావీదు కీర్తన 16:8 సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వం అందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను, అందువలన హృదయం సంతోషిస్తుందట, ఆత్మ హర్షిస్తుందంట, నా శరీరం సురక్షితంగా ఉందట. ఇదండి రక్షణ. దేవుడు ఆత్మను రక్షిస్తాడు, శరీరాన్ని రక్షిస్తాడు, హృదయాన్ని సంతోష పెడతాడు. ఇది సంపూర్ణ రక్షణ. ఈ మూడిటి కొరకు నువ్వు ఎన్ని ట్రిలియన్లు ఖర్చు పెట్టినా ఈ మూడిటిని నువ్వు తెచ్చుకోలేవు, నీకెవరు ఇచ్చుకోలేరు. రక్షణ రక్షణ అని ఆలోచిస్తే ముందుగా నీ ఆత్మకు రక్షణ కలగాల. నీవు చనిపోయిన ఒక క్షేమకరమైన సంతోష నగరములో, ఆనంద నగరములో రోగము గాని, మరణము గాని, సైతాను గాని, ముసలితనం గాని, చీకటి గాని లేని రాజ్యంలో. కాబట్టి మానవునికి కనిపించని 2 లోకాలు ఉన్నాయండి. ఒకటి నరకము, 2 పరలోకము. మానవుడి ధ్యాస అంతా భూమి మీదనే ఉంటే బ్రతికినంత కాలమే కదా ధ్యాస పనిచేస్తుంది. మరణం తర్వాత నీ శరీర అవయవాలు నిర్జీవం అయిపోతాయి. నీ జ్ఞానం పనిచేయదు, నీ ఆశలు కుప్పకూలుతాయి, నీ ఆరాటాలు పోరాటాలు శాశ్వతంగా ఆగిపోతాయి. ఈ లోకంలో అంతే జరుగుద్దండి. కొంతకాలమే ఆయుష్ ఉంటది. అదే ఆ మరణం అన్నది ఆయన దాచిపెట్టాడండి. పుట్టినప్పుడు పుట్టుకలో పోతారు, 20 ఏళ్ళప్పుడు పోతారు, 20 ఏళ్ళప్పుడు పోతారు, మధ్య వయసులో వెళ్ళిపోతారు, వృద్ధాప్యంలో వెళ్ళిపోతారో ఎవరికి తెలియదండి. అది కూడా మర్మంగానే ఉంది. ఆ భాగ్యానికి పరిశోధన చేయాల్సింది ఖగోళాన్ని భూగోళాన్ని కాదండి. మరణం తర్వాత ఏం జరుగుద్ది? ఏ గ్రంథాల్లోనైనా రాశారా? మరణం తర్వాత భగవంతుని దగ్గరికి పోవడానికి ఏం చేయాలి, ఎలా ఉండాలి, మన ప్రవర్తన నియమావళి ఎలా ఉంచుకోవాలి అన్న జ్ఞానం ముఖ్యమండి. చూడండి, నేనంట ₹1,00,00,000 ఖర్చు పెట్టేది ఈ రోజే కదా. నీకు 100 బస్తాల బియ్యం ఉన్న తినేది ఈ రోజే కదా. బ్రతికితే కదా మరొక రోజు. బ్రతకాలంటే మన ప్రాణము, మన సకల మార్గాలు దేవుని చేతిలో ఉన్నవి. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎవరు? అవునండి, ప్రతి మనిషి కూడా ఆలోచన కలిగే ఉన్నాడు. ఆ దేవుని వేరే వేరే పేర్లతో, వేరే వేరే విధానాలతో పూజిస్తున్నారు. దేవుడు లేడు అని లోకం అంటలే, ఉన్నది, ఉన్నాడు. ఆధ్యాత్మిక
ఆధ్యాత్మిక చింతన ఉన్నది, దాని గురించి రాయబడ్డ గ్రంథాలు ఉన్నవి. కానీ ప్రత్యేకించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నువ్వు దేవుని రాజ్యానికి రావాలంటే ముందుగా నీ ఆత్మ రక్షింపబడాలి, పాప క్షమాపణ పొందాలని బైబిల్ చెప్తుందండి. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని వెతికిరి ఎడల ఈ భూమి మీద మనకు కావలసిన డబ్బు, ఆహారము, ఆరోగ్యము అందులో నుంచి వస్తుందని ప్రభు చెప్పారండి. అదే వయా మీడియా అని ప్రభు చెప్పారండి. మనము ఇవన్నీ వదిలిపెట్టి ఒక్కొక్కటి సంపాదించుకోవడానికి జీవిత కాలాన్ని వెచ్చిస్తే శాంతి దొరకదు. కాబట్టి మానవునికి కనిపించని రెండు లోకాలు ఉన్నాయండి. ఒకటి నరకము, రెండు పరలోకము. మానవుడి ధ్యాస అంతా భూమి మీదనే ఉంటే బ్రతికినంత కాలమే కదా ధ్యాస పనిచేస్తుంది. మరణం తర్వాత నీ శరీర అవయవాలు నిర్జీవం అయిపోతాయి, నీ జ్ఞానం పనిచేయదు, నీ ఆశలు కుప్పకూలుతాయి, నీ ఆరాటాలు పోరాటాలు శాశ్వతంగా ఆగిపోతాయి. ఈ లోకంలో అంతే జరుగుద్దండి. కొంతకాలమే ఆయుష్ ఉంటది. అదే ఆ మరణం అన్నది ఆయన దాచిపెట్టాడండి. పుట్టినప్పుడు పుట్టుకలో పోతారు, 20 ఏళ్ళప్పుడు పోతారు, 20 ఏళ్ళప్పుడు పోతారు, మధ్య వయసులో వెళ్ళిపోతారు, వృద్ధాప్యంలో వెళ్ళిపోతారో ఎవరికి తెలియదండి. అది కూడా మర్మంగానే ఉంది. ఆ భాగ్యానికి పరిశోధన చేయాల్సింది ఖగోళాన్ని భూగోళాన్ని కాదండి. మరణం తర్వాత ఏం జరుగుద్ది? ఏ గ్రంథాల్లోనైనా రాశారా? మరణం తర్వాత భగవంతుని దగ్గరికి పోవడానికి ఏం చేయాలి, ఎలా ఉండాలి, మన ప్రవర్తన నియమావళి ఎలా ఉంచుకోవాలి అన్న జ్ఞానం ముఖ్యమండి. చూడండి, నేనంట ₹1,00,00,000 ఖర్చు పెట్టేది ఈ రోజే కదా, నీకు 100 బస్తాల బియ్యం ఉన్న తినేది ఈ రోజే కదా, బ్రతికితే కదా మరొక రోజు. బ్రతకాలంటే మన ప్రాణము, మన సకల మార్గాలు దేవుని చేతిలో ఉన్నవి. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎవరు? అవునండి, ప్రతి మనిషి కూడా ఆలోచన కలిగే ఉన్నాడు. ఆ దేవుని వేరే వేరే పేర్లతో వేరే వేరే విధానాలతో పూజిస్తున్నారు. దేవుడు లేడు అని లోకం అంటలే, ఉన్నది, ఉన్నాడు. ఆధ్యాత్మిక చింతన ఉన్నది, దాని గురించి రాయబడ్డ గ్రంథాలు ఉన్నవి. కానీ ప్రత్యేకించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నువ్వు దేవుని రాజ్యానికి రావాలంటే ముందుగా నీ ఆత్మ రక్షింపబడాలి, పాప క్షమాపణ పొందాలని బైబిల్ చెప్తుందండి. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని వెతికిరి ఎడల ఈ భూమి మీద మనకు కావలసిన డబ్బు, ఆహారము, ఆరోగ్యము అందులో నుంచి వస్తుందని ప్రభు చెప్పారండి. అదే వయా మీడియా అని ప్రభు చెప్పారండి. మనము ఇవన్నీ వదిలిపెట్టి ఒక్కొక్కటి సంపాదించుకోవడానికి జీవిత కాలాన్ని వెచ్చిస్తే శాంతి దొరకదు, సంతోషము దొరకదు, ఆధ్యాత్మిక దొరకదు. అంధకార సంబంధమైన రాజ్యంలోకి వెళ్ళవలసి వస్తుంది. సాధు సుందర్ సింగ్ అలాంటి అన్వేషణ చేశాడండి. తల్లి భక్తురాలు చనిపోయింది, చిన్న వయసులో అడిగాడట, ఇంతమంది దేవుళ్ళేంటి, ఎంతమంది దేవతలేంటి? నేను చెప్పడం కాదండి, ఆ బుక్లో ఉంది, మీరు చదవండి. అది ఆయన సాక్ష్యం. పలాలోగులు నేను రాత్రంతా దేవుడెవరు నువ్వు కనబడాలి నాకని ప్రార్థన చేస్తా, 3 గంటల వరకు కూడా కనబడకపోతే లాహోర్ ఎక్స్ప్రెస్ కింద తరబెడతా అని ప్రమాణం చేసుకున్నాడు. 6 గంటల నుంచి కూర్చున్నాడండి. సాయంకాలం ఆ యొక్క టైంలో గది మొత్తం వెలుగుతో నింపబడ్డది. లార్డ్ జీసస్ వచ్చారు. కుమారుడా, నేనే దేవుడిని అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఆయన పరిగెత్తి, డాడీ నేను జీసస్ చూశాను, ఆయనే దేవుడు అంటే, అరే మనం సిక్కు మతవసరం ఏదో చెడుకు అలా వచ్చి ఉంటుంది, ఆయన మన దేవుడు కానే కాదు, మన సిద్ధాంతాలు కావు, పోయి పడుకో అన్నప్పుడు జీసస్ ఇంకక్కడే ఉన్నారు. అప్పుడు జీసస్ మాట్లాడారు, నా కుమారుడా, నీ పాపాలు నేను క్షమిస్తాను, ఆ సేవను చేయి, బహిరంగ సేవ చేయి. మళ్ళీ పోయి అడిగితే రేపు మాట్లాడదాం, పడుకోపో అన్నాడు. తెల్లవారి వచ్చినప్పుడు ఆయన మనసులో అదే దర్శనం ఉంది. తరువాత దేవునికి సాక్షిగా నిలబడ్డప్పుడు ఆయనకి విషయం పెట్టి బస్తాలో కట్టి సొంత వారు తల్లిదండ్రులు మొత్తం ప్రయాణమైపోతున్న రైల్లో పడేసారు. ఎవరో ఒకరు చూశారు, హాస్పిటల్లో వేశారు, పాస్టర్ దొరికారు. ఆయన తన జీవితకాలం క్రీస్తుని సేవించాడు.
అందాల రాసి మేనమామ కూతురు. మేనమామ పిలిచి అన్నాడు, ఆ దేవుని మానేరా అని భోషారాలన్నీ విప్పితే కొన్ని కోట్ల రూపాయల ఆస్తి, వజ్ర వైడూర్యాలు, వెండి బంగారాలు, బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం నీదేరా. నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకో అంటే నాకొద్దు మామయ్య అంటే ఆ అమ్మాయిని అందంగా తయారు చేసి పంపితే, నన్ను పెళ్లి చేసుకో బావగారు అని అడిగితే నా పెళ్ళి అప్పుడే అయిపోయింది అన్నాడు. ఎవరితో అంటే యేసుక్రీస్తుతో పెళ్లి అయిపోయింది అన్నాడు. అతన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు. జీవితకాలం ఆత్మల రక్షణలో ముందుకు కొనసాగాడు. ఆ సత్యాన్ని మరి మీరు తెలుసుకున్నారా? దేనంటే పడుతున్నారు? డబ్బా, ప్రత్యేకమైన అన్వేషణల, ప్రత్యేకమైన టెక్నాలజీ, ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానాల. కాబట్టి మీరు ఆలోచించాలండి, ఆత్మ రక్షణ ముఖ్యము. అందులో నుంచే శరీర ఆరోగ్యము, జీవనానికి కావలసిన సమస్తము సమకూరుద్ది. ఈనాడు ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచించండి. ఇంతకాలము ఈ లోకంలో డబ్బు సంపాదించారు. ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి, గవర్నరు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అంటున్నారు. లేదా ఎవడు ఎప్పుడు చేయని ఆవిష్కరణలు, అన్వేషణలు చేయాలనుకుంటున్నారు. ఈ రోజు నుంచి దానికి మాయండి. దయచేసి మరణం ఉన్నదని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువుతో మీ జీవితం సమాధానంగా గడపండి. మరణం తర్వాత ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా.